అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఒక ముఖ్యమైన మెట్టు గురించి మాట్లాడుకుందాం. చిన్నదే అయినా చాలా ముఖ్యం. అవును. ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా రాయాలన్నా ఇవి తెలియాలి. మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ హ్మ్. అంటే తెలుగులో ఏమంటారు? వీటిని తెలుగులో కర్తృ సర్వనామాలు అంటారు. అంటే వాక్యంలో పని ఎవరు చేస్తున్నారో చెప్పేటప్పుడు వాళ్ళ పేరుకు బదులుగా వాడే చిన్న పదాలన్నమాట. ఓహ్, అర్థమైంది. అంటే పదే పదే పేర్లు చెప్పక్కర్లేకుండా సింపుల్గా ఉండటానికి. అంతే. ఇవి సాధారణంగా వాక్యం మొదట్లోనే వస్తాయి. ఈరోజు మనం ఒక 5 ముఖ్యమైనవి చూద్దాం. అవి ఐ, యు, హీ, షీ మరియు ఇట్. సరే, మొదటిది ఐ. ఇదేంటో చెప్పండి. ఐ అంటే నేను. చాలా సింపుల్ కదా. అవును, మన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దీన్ని వాడతాం. ఉదాహరణకి ఐఎమ్ రీడింగ్ అంటే నేను చదువుతున్నాను. కరెక్ట్. ఇంకో విషయం ఏంటంటే ఐ ఎప్పుడు రాసినా వాక్యంలో ఎక్కడొచ్చినా సరే క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. పెద్ద అక్షరం ఐ అన్నమాట. అచ్చా, అది గుర్తుపెట్టుకోవాలి. సరే, మరి తర్వాత యు, దీనికి కొంచెం తేడా ఉంటుంది కదా. అవును. యు అంటే నువ్వు అని కావచ్చు, లేదా మీరు అని కూడా కావచ్చు. అంటే ఒకరితో మాట్లాడినా ఎక్కువ మందితో మాట్లాడినా యు అనే వాడతామా? అవును. ఎదుటి వ్యక్తి ఒక్కరైనా ఎక్కువ మందైనా సరే యు అనే అంటాం. సందర్భాన్ని బట్టి అది నువ్వవుతుందా మీరవుతుందా అనేది తెలుస్తుంది. ఓ, అంటే ఫ్రెండ్తో యు ఆర్ మై ఫ్రెండ్ అన్నప్పుడు నువ్వు అని, టీచర్తో అన్నప్పుడు మీరు అని అర్థం చేసుకోవాలన్నమాట. సరిగ్గా చెప్పారు. సరే, ఇప్పుడు హీ చూద్దాం. హీ అంటే అతడు లేదా అతను అని కదా. ఉమ్, అవును. ఒక అబ్బాయి గురించి లేదా ఒక మగ వ్యక్తి గురించి చెప్పేటప్పుడు వాడతాం. ఉదాహరణకు, రాజు ఈజ్ ప్లేయింగ్, హీ ఈజ్ హ్యాపీ. రెండో వాక్యంలో రాజు పేరు బదులు హీ వాడాం. అంటే పేరు మళ్ళీ చెప్పకుండా ఉండటానికి. అంతే. హీ ఈజ్ టాల్. అతను పొడవుగా ఉన్నాడు. మరి షీ, ఇది కూడా అలాగేనా? అవును. అలాగే షీ అంటే ఆమె. ఒక అమ్మాయి గురించి లేదా ఒక స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు. ఓకే, ఉదాహరణకి సీత లైక్స్ డ్రాయింగ్. షీ డ్రాస్ వెల్. సీతకు బదులుగా షీ వాడాం. షీ ఇస్ సింగింగ్. ఆమె పాడుతోంది. హీ అబ్బాయిలకు, షీ అమ్మాయిలకు. సింపుల్. మరి ఇట్, ఇదేంటి? ఆ ఇట్, ఇది కొంచెం వేరు. దీని అర్థం అది లేదా ఇది. ఎప్పుడు వాడతాం దీన్ని? ముఖ్యంగా వస్తువుల గురించి చెప్పేటప్పుడు. ఉదాహరణకి, దిస్ ఈజ్ అ పెన్, ఇట్ ఈజ్ బ్లూ. పెన్ గురించి చెప్పడానికి ఇట్ వాడాం. వస్తువులుకా? జంతువులకు కూడానా? తప్పకుండా. జంతువులకు కూడా వాడతాం. ద క్యాట్ ఈజ్ స్లీపింగ్, ఇట్ ఈజ్ క్యూట్. పిల్లి గురించి చెప్పడానికి ఇట్ వాడాం. ఓకే, వస్తువులు, జంతువులు. ఇంకా ఇంకా సమయం చెప్పడానికి ఇట్ ఈస్ మార్నింగ్. వాతావరణం గురించి చెప్పడానికి ఇట్ ఈస్ హాట్ టుడే. ఇలాంటి వాటికి కూడా వాడతాం. ఓ, అలాగా. అంటే చాలా ఉపయోగాలున్నాయన్నమాట. అవును. కానీ సాధారణంగా మనుషుల గురించి చెప్పేటప్పుడు ఇట్ వాడకూడదు. అది అంత మర్యాద కాదు. హీ లేదా షీనే వాడాలి. అర్థమైంది. అంటే ఈరోజు మనం నేర్చుకున్నవి ఐ, నేను, యు, నువ్వు మీరు, హీ అతడు, షీ ఆమె మరియు ఇట్ అది ఇది. ఇవన్నీ కర్తృ సర్వనామాలు. అవును. ఇది వాక్యంలో కర్త స్థానంలో అంటే పనిచేసేవారి స్థానంలో వస్తాయి. పేర్ల బదులుగా వస్తాయి. ఇంగ్లీష్లో మాట్లాడటానికి, రాయటానికి ఇవి చాలా అవసరం. మరి వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలంటే పిల్లలు ఎలా ప్రాక్టీస్ చేయాలి? ప్రాక్టీసే ముఖ్యం. వీటితో చిన్న చిన్న వాక్యాలు సంతంగా చెప్పడం, రాయడం అలవాటు చేసుకోవాలి. ఇంట్లో వాళ్లతో, స్నేహితులతో వీటిని వాడుతూ మాట్లాడటానికి ప్రయత్నించాలి. అంటే ఎలా? చూడండి, ఐ లైక్ ఐస్ క్రీమ్, యు ఆర్ వాచింగ్, హీ ఈజ్ మై బ్రదర్, షీ ఈజ్ మై సిస్టర్, ఇట్ ఈజ్ అ సనీ డే. ఇలా చిన్న చిన్న వాక్యాలు రోజూ వాడుతూ ఉంటే అవే వచ్చేస్తాయి. అవునా? నిజమే. ప్రాక్టీస్ చేస్తే సులభంగానే ఉంటాయి. ఈ బేసిక్స్ తెలిస్తే ఇంగ్లీష్ ఇంకా బాగా వస్తుంది గదా. ఖచ్చితంగా. ఈ చిన్న పదాలే భాషకు బలం. ఒక విషయం ఆలోచించారా? ఈ సర్వనామాలు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా చూస్తామో కూడా కొంచెం చెబుతాయి. తెలుగులో మనం వాడే తాను, వారు లాంటి వాటికి వీటికి చిన్న చిన్న తేడాలుంటాయి. అది గమనిస్తే బాగుంటుంది. అది నిజమే. మంచి పాయింట్. సరే, ఈరోజు ఈ ముఖ్యమైన సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి బాగా వివరించారు. థాంక్స్. అలాగే. మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం.